పెద్దపల్లి జిల్లా గోదావరికని రమేష్ నగర్లో ఉన్న మహాత్మా జ్యోతిరావు పూలే రెసిడెన్షియల్ స్కూల్ ప్రిన్సిపల్ డబ్బుల విషయంలో తమను ఇబ్బందులకు గురి చేసిందంటూ స్కూల్ స్టాఫ్ స్వీపర్లు ఆవేదన వ్యక్తం చేశారు. స్కూల్ గేట్ ముందు బైఠాయించి నిరసన చేపట్టారు. స్కూల్లో పనిచేసే గెస్ట్ లెక్చరర్ శ్రీలేఖకు సంబంధించిన 4,000 తన హ్యాండ్ బ్యాగ్ నుంచి గుర్తు తెలియని వ్యక్తులు దొంగిలించారు. ఈ విషయం తెలుసుకున్న ప్రిన్సిపల్ సహాయంతో స్కూల్లోని స్టాఫ్ విద్యార్థులను చెక్ చేశారు. ఇక అనంతరం పాఠశాలలో పనిచేస్తున్న మహిళా స్వీపర్లను తనిఖీ చేశారు. చివరకు మంత్రి ఇచ్చిన పసుపు నీళ్లు స్టాఫ్కు స్వీపర్లు తాగించారు. అయినప్పటికీ తమ డబ్బులు దొరకలేదంటూ మహిళా స్వీపర్లు దుస్తులు తొలగించి తనిఖీ చేయడంతో వారు తీవ్ర ఆవేదనకు గురయ్యారు. దీంతో తాము చేయని తప్పుకు ఇబ్బందులకు గురి చేస్తున్నారంటూ స్కూల్ గేట్ దగ్గర బైఠాయించారు. మమ్మల్ని దొంగలుగా ముద్రించి ఇబ్బందులకు గురి చేస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. రాగి జావ పెట్టిన వాళ్ళు ప్లేయర్కు వేయిండ్లు పోయి వచ్చి మా డబ్బులు లేవు అని అంటాను. సార్ మీరు తీసిండ్లా అని అడిగితే మేము తీయలేదు మేడం అన్నాం. వాళ్ళు ఎన్నో దేవుణ్ణి అడిగించుకొచ్చిండ్లు, ఏమో చేసిండ్లు, పసుపు నీళ్ళు తాగిపించిండ్లు మేడాలకు. మాకు తాగిపించిన వాళ్ళు తాగినాం. మళ్ళీ లంచ్ అయిపోయినాక ఒకరినొకరిని పిలిచి అడిగిండ్లు, పోలీసు వాళ్ళు అడిగినట్టు అడిగిండ్లు సార్. అయినా మేము ఒప్పుకోలే. తీయండి ఎట్లా ఒప్పుకుంటాం సార్, మేము ఒప్పుకోలే. మళ్ళీ టైం అయింది పోతాం మేడం అంటే ఒక 20 నిమిషాలు ఆగండి అని అన్నది. అని వాచ్మెన్ గేట్ అవతలకు పిలిపించి వాళ్ళను బట్టలు చెక్ చేసి పంపియండి అని చెప్పిందట సార్. చెప్పిన వల్ల మేము ఒక్కరొక్కరు పోయి వాళ్ళు చెక్ చేసిండ్లు, పీటీ మేడం ఉన్న వాచ్మెన్లు. ఇంతే సార్, మాకు న్యాయం జరగాల. మేము దొంగలం కాదు సార్, మేము 5 ఏళ్ళ వెళ్ళొచ్చినాము. మా అమ్మది ఆఫీస్ డ్యూటీ అయితే అమ్మ ఉంది ఆఫీస్లో. మేము ముగ్గురు బిట్టే వచ్చినాము. పైసలు పోయినాయని మేడం అంటే సరే మేడం ఏమన్నా పోయి అడిగించుకురాండి మేడం, పోలీస్ కాంప్లిమెంట్ ఇవ్వండి, బయట పడాలని చెప్పినాం మేమే. తర్వాత పోయి వచ్చినాక వాళ్ళు ఎవరో బయట పడ్డారు. మెల్లగా తీసి ఇంట్లో పెట్టుండ్రి అని అట్లా ఒక గంట టైం ఇచ్చిండ్రు సార్. గంట టైం ఇచ్చినాక సరే మేడం అని ఇటు వచ్చేసినాం. వచ్చినాక మళ్ళీ మేము గంటకు ఒక్కొక్కరు పోయి మీరు బాటిల్లో నీళ్ళు పట్టుకొని స్కూల్ ఏరియాకు రాండి అని అంటే అట్లా కూడా పోయినాం సార్. అట్లా కూడా లేవు అని అన్నారు. తర్వాత మళ్ళీ ఒక్కొక్కరిని ఆఫీసులకు పిలిచి అడిగాను సార్. అట్లా కూడా పోయి వచ్చినాం. సరేలే మా మేడం ఈ పైసలు పోయినాయి కదా, సరే మేడం. ప్రేయర్కి బిఫోర్ ఒక 1 ఆఫ్ ద మేడం మనకి 7:15కి యాజ్ యూజువల్గా టీచర్స్ అందరూ వస్తారు. ప్రేయర్కి వెళ్ళే క్రమంలో ఆ మేడం వాళ్ళు బ్యాగ్స్ అన్ని అక్కడ పెట్టుకోవడము, ఆ మేడం బ్యాగ్లో నుంచి ఒక మేడం దగ్గర నుంచి ఒక 4,000 అమౌంట్ మిస్ కావడం జరిగింది. ఆ అమౌంట్ పరంగానే ఎవరు తీసారన్న ఉద్దేశంతో అందరినీ ఈవెన్ ద స్టాఫ్ అండ్ ఇంక్లూడింగ్ మీ కూడా చెక్ చేయడం జరిగింది. అంతే అనిపించి ఇందులో పెద్దగా దురుద్దేశాలు అయితే ఎవరికి లేవు. నేను అలా ఇన్స్ట్రక్ట్ చేయమని కూడా చెప్పలేదు, అలా చెక్ చేయమని చెప్పడం అది నాకైతే నచ్చట్లేదు. మరి ఫస్ట్ ఆఫ్ ఆల్